హే గైస్ నమస్తే అందరికి రాఖీ పౌర్ణిమ పండగ శుభాకాంక్షలు. ఇది నిన్నటి వీడియో. నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింటే బిజీగా ఉండే అనమాట, అందుకే వీడియో ఏం ఎడిట్ చేసి పెట్టలేదు. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 10 అవుతుంది. మేము అందరం రెడీ అయిపోయి స్నానాలు చేసి రెడీ అయిపోయినాము. ఇంకా పప్పి టింకుకు మా హస్బెండ్కి రాఖీ కట్టిన తర్వాత ఇంట్లో నుంచి అయితే బయలుదేరినాం అనమాట. దేవుడి దగ్గర రాఖీలు పెట్టి మంచి పూజ చేసుకొని ఇంకా స్వీట్ కూడా దేవుడికి పెట్టేసి ఇంట్లో అయితే స్టార్ట్ చేసింది. మా హస్బెండ్కి అయితే ఫస్ట్ మా పప్పి కడుతుంది. మా హస్బెండ్కి కట్టిన తర్వాతనే టింకుకి కడుతుంది అనమాట. ఇంకా టింకు అయితే ఫుల్ కూర్చున్నాడు. టింకుకి చేతి నిండా రాఖీలు ఉండడం అంటే ఇష్టము, అందుకని 5 టైప్స్ ఆఫ్ రాఖీలు తీసుకున్నాను అనమాట. ఫస్ట్ బొమ్మ రాఖీ, తర్వాతనేమో ఫస్ట్ పాతకాలంలో కడుతుండే కదా అట్లాంటి రాఖీ కట్టి, తర్వాత చోటా భీమ్ రాఖీ అని అది తెచ్చుకుండు, తర్వాత మళ్ళీ పూసల రాఖీ అది తెచ్చుకుండు, ఇంకొక టెడ్డీ రాఖీ కూడా తెచ్చుకుండు. కానీ అది వద్దురా ఆడపిల్లలకి అంటే ఇంకా అదైతే మా పప్పి కట్టలేదనమాట. ఇంకా వీళ్ళైతే సెలబ్రేషన్, మా ఇంట్లో అయితే సెలబ్రేషన్ నిన్న 10 నుంచి స్టార్ట్ అయినాయి. ఇంకా ఇంట్లో కట్టిన తర్వాత నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతా. ఇంకా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు వీళ్ళ గురించి చిన్నప్పుడు ఏముంటాయి చెప్పడానికి, వీళ్ళు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు, ప్రతి చిన్నదానికి పోటీ ఉంటుంది, ఇవన్నీ కామన్ అనమాట. పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళ ప్రేమలు అనేది పెరుగుతాయి. మళ్ళీ మిడిల్ ఏజ్ వచ్చినాక ఎవరి స్వార్థం అనేది వాళ్ళకే ఉంటుంది, ఎవరి పిల్లలు వాళ్ళదే ఉంటుంది. ఎక్కువ ఎంజాయ్ అంటే టీనేజ్ నుంచి ఒక 30 years వరకు అనేది వీళ్ళ మధ్య బాండింగ్ అనేది మంచిగా అనిపిస్తుంది. మా అక్క, మా తమ్ముడు, మా చెల్లెలు అట్లాంటి రిలేషన్ ఉంటుంది. వన్స్ వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత పెద్దగా అయిన తర్వాత అప్పుడు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఏది ఆలోచించినా ఫస్ట్ ఎవరి పిల్లల గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు. ఇదైతే నా లైఫ్ లో నేనైతే గమనించిన. ఇంకా పప్పి ఇక్కడ మా అత్తమ్మకి గట్టేసింది రాఖీ, తర్వాత నాకైతే కట్టుతుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే కూర్చొని ఇట్లా వీడియోది అయితే ఇంకొక చెప్తుండు. వాడు ఎన్ని మాటలు చెప్పినా వాడేం చేయాలనుకుంటాడు అక్కడైతే చేస్తారనమాట. ఇంకా రాఖీ అయితే కట్టేసింది. నేను పప్పి నాకు స్వీట్ తినిపిస్తుంది. ఇంకా పప్పికి కూడా ఒక చిన్న బొమ్మ రాఖీ కడితే మా ఇంట్లో పండగ సెలబ్రేషన్స్ అనేది అయిపోతుంది అనమాట. ఇంకా పప్పికి అయితే రాఖీ కట్టేసేస్తున్నా. నాకైతే ఇంకా చాలా రోజుల తర్వాత మా అత్తమ్మకి అంత మంచి ఉండదు కాబట్టి ఎప్పుడో ఒకసారి పోతే ఒక పూట 1 hour 2 hours ఒక్కొక్కసారి అయితే హాఫ్ డే ఉంటా, అట్లా ఎక్కువ ఉన్నాను కాబట్టి ఈరోజు ఫుల్ డే ఉందామని ఫిక్స్ అయ్యి కాబట్టి ఇంకా ఎప్పుడు ఇంటికి పోదామా అనేది చాలా ఉండే అనమాట. తొందరగా దట్టు వర్షం కూడా ఫుల్ వస్తుండే కదా, ఇంకా చాలా ఎప్పుడు పోదామని ఎంతజియాజం ఉండే. ఇంకా రాఖీ అయితే కట్టింది కదా మా పప్పి వాళ్ళిద్దరికి అయితే రాఖీ కట్టిన తర్వాత అయితే హారతి ఇచ్చేస్తుంది అనమాట. ఫేస్ మీద నుంచి ఇట్లా తీసుంటే నా మొహం మీది అంటారు అనమాట. ఇంక ఇట్లనే కొట్లాడుకుంటూనే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా ఆడపిల్లలకి కాలు మొక్కుతారు కదా, ఇంకా మా హస్బెండ్ మా టింకు అయితే మొక్కుతున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే మొక్కుతున్నా. ఇంకా పప్పికి డబ్బులు ఇచ్చి తన ఇష్టం వచ్చింది అయితే